నాకు తెలిసినంత వరకు అయితే ఉచిత బస్సు ఒకటే అమలైంది. వేరేది ఏది కాలేదు. ఇప్పుడు కరెంటు ఉచిత కరెంట్ అన్నారు 200 యూనిట్స్ అంటున్నారు. అది ఆల్రెడీ 3000, 2000 బిల్ వస్తున్నది. కరెంటు హెల్పర్‌తోని కొట్లాడితే వాడు మాకేం సంబంధం లేదు అని చెప్పి వాడు బిల్లు కొట్టేసి వెళ్ళిపోతాడు. అంటే ఈ 200 యూనిట్ల కంటే ఒక యూనిట్ ఎక్కొచ్చిందా? ఆ! అసలు 200 ఇప్పుడు ప్రతి మంత్ మా దగ్గర 150, 180, 160 కూడా కాలేకుండే సమ్మర్‌లో కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ నీకు 200 క్రాస్ అయిపోతుంది. అది ఎట్లా క్రాస్ అయితుందో అర్థమైతలేదు. మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు, ఏం లేదు మా దగ్గర అట్లా. మేము ఎంత ఉన్నాం. వస్తుంది బిల్ ఎంత వస్తుంది? మాకు 1300, 1200, 1400 వస్తుంది మాకు. ఆ. ఆల్రెడీ మా ఇంట్లో మా బ్రదర్ ఉన్నాడు. మా తమ్ముడే కడతాడు అందులో మంత్లీ. హ్మ్. ఆ! ఓన్లీ ఉచిత బస్సు ఒక్కటే తప్ప వేరే ఏది లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఈ రైతు బంధు అని అన్నారా? అది 50,000 కాలేదు. కొంతమందికి 1,00,000 అయింది. కొంతమందికి 1,50,000 అయింది. కొంతమందికి ఏం కాలేదు. రుణమాఫీ అవి ఏం కాలేదు కొంతమందికి అయితే అసలు. హ్మ్. మరి పంట సాయం కింద? ఈ పంట సాయం అవి అయితే రానేలేవు. అవి ఎవడు అప్లికేషన్ పెట్టుకుంటాడో ఎవరికి వస్తున్నాయో అది అర్థమవుతలేదు అసలు. మరి గత ప్రభుత్వం? ఈ ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వమే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఎందుకంటే ప్రజలందరూ ఆకలితో ఉన్నారు. వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. హ్మ్. కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ ఇది చేసిరు కానీ ఉట్టి అడియాసలు అయిన వాళ్ళందరూ. బడ్జెట్ లేదు. వాళ్ళు ఏమైనా చేసామంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు. పబ్లిక్ కూడా తీసుకొచ్చు తెస్తుంటుండు కదా. ఏడికెళ్ళి తీసుకొస్తాడు. వరల్డ్ బ్యాంక్‌కి వెళ్ళి తెస్తున్నా నేను చేస్తా. వాడు తెచ్చి వీడు ఇచ్చేటాకలే ఇక్కడ చచ్చిపోతారు జనాలు. 100% చెప్తున్నా. వేసినోడు వాంది వాడు చెప్తాను కొట్టుకుంటాడు. ఇప్పుడు ఓటు వేసినోడు ఆ. 100% చెప్తాను. 8 నెలలకే మళ్ళీ 8 నెలల కంటే ఇప్పుడు జనాలు ఎట్లా ఉచిత పథకాలు అన్నప్పుడు జనాలు ఎట్లయినా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారా లేదా? మళ్ళీ వాళ్ళకి కావాలన్నా వద్దా? మరి ఉచిత పథకాలు అంటే 6 గ్యారెంటీలు అమలైనవి 100 రోజులలో చేసినాము. ఏడైనా ఇప్పుడు నేను నా ఒక్కని కాదు ఊర్లో ఎంతమందికి అడిగి చూడు. హ్మ్. 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలైనాయి, ఎంతమందికి వచ్చినాయి. ఇప్పుడు విలేజ్ లోపలికి వెళ్ళి అడగండి ఒకసారి. అడిగితే మీకు తెలుస్తుంది. అవునా? నన్ను ఒక్కని కాదు మిగతా వాళ్ళని. నేను ప్యూర్ కాంగ్రెస్, నేను అట్లకే పెడితే నేను చెప్తున్నాను. ఆ. మిగతా వాళ్ళకి అడగండి. ఎందుకంటే ఇప్పుడు నాకు సంతోషం ఉండొచ్చు కాంగ్రెస్ గెలిచిందని చెప్పి. ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ హామీలు ఇవన్నీ హామీలు రాకపోతే ఎట్లుంటాయి? ఇప్పుడు వాళ్ళు 4,000 పెన్షన్ ఇస్తారు. ఏమైంది మళ్ళీ 2,000 వస్తుంది. ఆ 2,000 కూడా ఈసారి 1 తారీఖు వస్తే, ఒకసారి 10 తారీఖు వస్తే, ఒకసారి నెక్స్ట్ మంత్ వస్తుంది. ఎట్లుంటాయి చెప్పు? తిట్టనోడు లేరు వాస్తవానికి చెప్పాలంటే. బడ్జెట్ అయితే లేదు. మరి కళ్యాణ లక్ష్యం ముచ్చట? కళ్యాణ లక్ష్మి అంటే ఈసారి మ్యారేజెస్ తక్కువైనాయి. కొంతమంది అప్లికేషన్ తులం పెట్టి బంగారం పెడతామన్నారు కదా, షాదీ ముబారక్. అన్నీ ఉట్టి మాటలు అన్నా కానీ ఆ? ఉట్టి మాటలు ప్రజలను మభ్య పెట్టడానికే వాళ్ళు అన్నీ ఏదో చెప్పారు అంతే కానీ హ్మ్. మళ్ళీ గొర్రెలని చేసారు ప్రజలు.